హాయ్ ఫ్రెండ్స్, పొటాటోస్ లేకపోయినా పూరీ కూరని టేస్టీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక క్యారెట్, పొడవుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి ఆయిల్లో వేసుకుని దానిలోనే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపి దానిలో హాఫ్ టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకొని సరిపడా నీళ్లు పోసి పల్చగా ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కల మీద మూత తీసుకుని దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఒక్కసారి కలుపుకొని దానిలో నీళ్లు పోసి కలిపి పెట్టుకున్న శనగపిండిని పోసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉన్నప్పుడే దించేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. అంతేనండి, చాలా రుచిగా సింపుల్గా ఉండే పూరీ కూర రెడీ అయిపోయింది. చాలా క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.